దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువు నామమున వందనాలు. మరి మీరు మన షాలేము దీవెనలో యూట్యూబ్లో సందేశాన్ని చూస్తున్నారో లేదో నాకు తెలియదు. అందులో గత 3 వారాల నుండి దేవుని యొక్క కార్యాలు అభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలని ఆ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఈ ఆసక్తి కలిగినటువంటి వారిలో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పాత నిబంధనలో కాలేబు, యెహోషువ అలాంటి వారు కదా, ఇలాంటి వారు కనబడుతున్నారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరి కొన్నేలు అతడు ఎప్పుడు దేవునికి ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడని కొందరు ఆసక్తి పరులు కనబడుతున్నారు. కొంతమంది ఆసక్తి ఉంటుంది, కానీ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అదే పౌలయ్య ఆసక్తి విషయంలో ఏం కాకూడదంట, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అనేటటువంటి తెలియచేస్తూ పౌలు భక్తుడు ఈ ఆసక్తి విషయంలో తమ ఆత్మీయ నిజమైన కుమారుడు తీతును జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందాక చదివిన వచ్చినవే మళ్ళీ చదువునానా, ఇక్కడ ఎంత తేటగా ఉంటుందో. ఇందాక చదివిన వచ్చినవే మర్చిపోయారా? తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో చాలు ఇది 2 పాయింట్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ తీతును గురించి అందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమందిని గురించి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకు వారు లేకపోయినా కూడా వారిని గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. కొంతమందిని గురించి వారు చేసినటువంటి అవిధేయత కార్యాలను బట్టి, కీడును బట్టి, నష్టాన్ని బట్టి ఈ సమయంలో అలాంటి వాళ్ళ పేర్లు ఎందుకు వదిలేసేయండి, లేనిపోయిన పాపమని ఎందుకు దాటేస్తాం. మంచి వాళ్ళని గురించి మనం వాళ్ళు లేనప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నా వాళ్ళ వలే మనం ఉండటానికి మన మనస్సు ఇష్టపడుతుంటుంది. ఈ తీతు అనేటటువంటి ఆయన గురించి, తీతు ఎవడని ఎవరైనా అది ఈయన గురించి కొన్ని సంగతులు మనం చెప్పుకుందాం. ఎందుకు మనం ఈయన గురించి మనం చెప్పుకుందామంటే ఇదే 8వ అధ్యాయంలో అలాగే ఓపెన్ చేసి ఉంచండి. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం. మన 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 16 అన్నమాట. ఈ విషయాన్ని పౌలే చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. ఇక్కడట ఈ తీతు హృదయములో దేవుడు ఏం పుట్టించాడంటున్నానా, అది ఆసక్తిని పుట్టించాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆ కార్యాలు అభివృద్ధిని ఎలా చేయాలి, అభివృద్ధి కొరకు ఆసక్తిని కలుగా చేశాడు. ఇందాక సమూయేలు సాక్ష్యం చెప్పాడు. నేను ఎప్పుడు నా గురించి, నా ఇంటిని గురించి, నా అప్పుల గురించే నేను ఆలోచిస్తున్నాను, కానీ నన్ను రక్షించిన దేవుడు ఉన్నాడు, నా చక్కటి భార్యనిచ్చిన దేవుడు ఉన్నాడు, చక్కటి బిడ్డనిచ్చినటువంటి దేవుడు ఉన్నాడు, అన్ని విధాలుగా నాకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన కొరకు నేను ఏదో ఒకటి చేయాలనేటువంటిది లేదు, అది నాకు కావాలి అని తాను ఏ విషయంలో పొరపడ్డాడో అది గమనించాడు. భక్తుల విషయంలో కేవలం నేను చాలా పర్యాలు చెప్పాను, కేవలం మన భౌతికపరమైన కుటుంబం మాత్రమే కాకుండా దేవుడిచ్చిన మరొక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏంటి చెప్పండి మీరు గట్టిగా అది సంఘం అనే కుటుంబం ఉంది. మన కుటుంబమేమో మనకు తల్లి తండ్రులు, లేకపోతే మనమే మనకు బిడ్డలు కదా, ఈ రక్త సంబంధం. ఈ సంఘమేమో, ఈ కుటుంబమేమో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి కదా,
మనమంతా ఈనాడు అనేక రకాల ఈ లోక సంబంధంగా వేరేటటువంటి వారమైనా ఇప్పుడు మాత్రం యేసయ్య రక్తాన్ని బట్టి బ్రదర్ సిస్టర్స్, ఒక తండ్రి బిడ్డలంగా, ఒక యేసయ్య కుమారులు కుమార్తెలంగా, ఒక సంఘంగా, ఒక కుటుంబంగా మనం సమకూర్చబడ్డాం. మన కుటుంబం విషయంలో మనం ఎంత శ్రద్ధ వహిస్తున్నామో అభివృద్ధి కొరకు కదా, అది మంచిగా ఉండాలని దేవుని సంఘ కుటుంబంలో కూడా అలాంటి ఆసక్తిని ప్రతి దేవుని బిడ్డ చూయించాలి. ఇక్కడ అలాంటిది మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో అదే చూసారా, పౌలు గారి హృదయంలో ఉంది ఆసక్తి. నాలాగా దేవుని కార్యాల ఎడల ఎవరు ఆసక్తి కలిగి ఉంటారు, నాకెవరు సపోర్ట్ చేస్తారు, ఈ పని అభివృద్ధి కొరకు నాకు ఎవరు చేదోడు వాదోడుగా ఉంటారని తాను అనుకుంటూ ఉండగా ఇదే ఆసక్తిని దేవుడు తీతు హృదయంలో పుట్టించాడు. అది తన ఏకాడికి అమ్మగారు లేదా సేవకులు వీళ్ళు చేయడం వీళ్ళు ఉండటమే కాదు, కానీ మనం కూడా మన సంఘాభివృద్ధి కొరకు కదా, ఇదిగో ఇలాంటి ఆసక్తి అనేటటువంటి మన హృదయంలో పుట్టాలి. అది దేవుడు పుట్టించాలి. ఎప్పుడు దేవుడు పుట్టిస్తాడు, ఎప్పుడు ఆసక్తి మనలో వస్తుంది, ఎప్పుడు ఇది దేవుడు కలుగు చేస్తాడంటే ఎప్పుడైతే దేవుని కార్యముల ఎడల మనం దృష్టి పెడతామో, దాన్ని ఆలోచిస్తామో, దాన్ని పరిశీలన చేస్తామో, దాన్ని గ్రహిస్తామో కదండి, ఆ సమయంలో దేవుడే తెలియని రీతిగా లుదియా హృదయాన్ని తెరిచిన దేవుడే మన హృదయాలను కూడా తెరిచి మనకు కూడా తన కార్యాల ఎడల ఆసక్తిని కలుగా చేస్తాడు. తీతు అలాగున్నాడు. వాస్తవంగా ఈ తీతు గారి గురించి మనం తెలుసుకుంటే గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో అసలు ఈయనెవరో మనకి ఇక్కడ తెలియబడతారు. నాతో కూడా ఉన్న తీతు చూడండి, ఇక్కడ ఇతను మామూలుగా యూదుడు కాదండి. ఎవరట ఈయన? అది గ్రీకు లేక గ్రీసు దేశస్థుడును. అతడు చాలా సున్నతి పొందుటకు అది ఇతడు గ్రీకు దేశస్థుడు. ఈయన టైట్రాస్ ఇంగ్లీష్లో, తీతు తెలుగులో. ఈ తీతు ఇతనేమో గ్రీకు దేశస్థుడు. ఇక గ్రీక్ అనగానే మనకెవరు జ్ఞాపకం వస్తారు? మీరు చెప్పండి టక్మని చదువుకున్న వాళ్ళు. ది గ్రేట్ అలెగ్జాండర్ కదా. ఈ గ్రీకు దేశస్థులంట ఇదే కొరింథీయులు అంటాడు, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుచున్నారు, వీళ్ళకి జ్ఞానం కావాలి, ఈ జ్ఞానం కావాలి. ఈ సమయంలో మీకు కొద్దిగా ఊరికి అలాగ టచ్ చేస్తా చరిత్ర. ది గ్రేట్ అలెగ్జాండర్ ఆయన ప్రపంచంలో అనేక దేశాలు జయించుకుంటూ మన దేశానికి సమీపించాడు. అతనికి ఏ దోమ పుట్టిందో, ఏ పురుగు పుట్టిందో, ఏ జ్వరం వచ్చింది, ఆయనకి విషపు జ్వరము వచ్చింది. చావు బ్రతుకులో ఉన్నాడు, ఇంకా చస్తాడని కూడా అర్థం అయిపోయింది. ప్రపంచం అంతా జయించాలనుకున్నాడు, కానీ కొంతవరకు ముందుకు వెళ్ళగలిగాడు. ఆయన తన పడకలో తనకు ఒక వైరాగ్యం వచ్చింది. ఒకటి ఆయన ఏం చెప్పాడంటే, ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన వారందరికీ, మంత్రులకు తత్తరులకు, నేనేదో చెందుదాం అనుకున్నాను నాయన. రక్తపాతంతో ఎన్నో దేశాలు జయించుకుంటూ వచ్చాను, నేను చావబోతున్నాను నాకు తెలుసు. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నేను ఒట్టి చేతులతో వచ్చాను ఇప్పుడు, కాబట్టి ఈ శవ పేటికలో నన్ను భూస్థాపన చేస్తారు కదా, 2 చేతులు బయట పెట్టమన్నాడు. మరొకటి తనకెందుకు ఒక తెలియనిటువంటి ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక విధంగా వచ్చింది. అదేమిటంటే, నేను ప్రపంచమంతా జయించడానికి ఎంతోమందిని చంపాను, అది కాదు, ఒక మన మహనీయుడు జైశాలి ఒక ఆయన పుట్టుకొస్తాడు, ఆయన మరణించి లోకాన్నే జయిస్తాడు. గట్టిగా చెప్పట్లు. ఆయన మరణించి తిరిగి లేచి లోకాన్నే
జయిస్తాడు. ఈ దినాన ప్రపంచంలో నెంబర్ 1 ఏమిటంటే క్రిస్టియానిటీ. ఈ 200 పైగా ఉన్న దేశాల్లో ఎక్కువ దేశాలు ఎవరంటే వీరే. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యమే ఉంది. అదొక మతం కాదు. దేవుడు ఈ లోకంలో ఉన్న ప్రజలను పరలోక రాజ్యములో చేర్చటానికి మార్గం. నేనే మార్గమును సత్యమును జీవము. మతం కాదు ఇది, క్రైస్తవ్యం. క్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు. పరలోక రాజ్యము సమీపించినది కనుక మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. అది నమ్మండి అమ్మా, సువార్తను నమ్మండి అన్నమాట అక్కడ రాయబడింది. అది ఆయన మానవులను ఈ లోకంలో పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతే పాపం వల్ల వచ్చే జీతం మరణం, నరకం. ఆ నరకం నుండి తప్పించడానికి ఇది ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోక అధికారాలు పాలనలు శాశ్వతం కాదు. ఇది రేపు మిక్కుటమైన వేండ్రముతో లయమై పోతుంది. శాశ్వతమైనటువంటి లోకం, రాజ్యం ఒకటి ఉంది, పరలోకం. ఇక్కడ బ్రతుకుతూ దాని కొరకు కూడా మీరు సిద్ధపడాలి అనేటటువంటిది ఆయన బోధించి మనలను ఏర్పాటు చేసుకొని మన చేత బోధింప చేస్తున్నాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా ద గ్రేట్ ఎవరంటే జీసస్, ఒక రాయన మహనీయుడు రాబోతున్నాడు. ఆయన గొప్పోడు. నేను చంపాను, నేను చచ్చిపోతున్నాను. ఆయన చనిపోయాడు, తిరిగి లెగుస్తాడు, అనేక మందిని బ్రతికిస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. మీరు కొద్దిగా దేవుని పిల్లలయ్యుండి కూడా దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలి. ఇదేదో మనం నలుగురు కూర్చొని ప్రార్థన డ్రమ్ కొట్టుకొని 2 పాటలు చేసి పాడుకొని వెళ్ళిపోవటానికి కాదు. ఇది మనకు ఒక రాజ్యం ఉంది, పరలోకం. దాన్ని అంటాడు నికోదేము యేసయ్య అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో. అది మనం పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి ఇదంతా. కాబట్టి అలాంటి గ్రీకు దేశస్థుడు తీతు, టైటాస్ అన్నమాట. ఈ పేరుకి అర్థం ఏంటంటే ఆహ్లాదకరమైన. తీతు అంటే అంత మాత్రమే కాకుండా దేవుని బ్రతిమలాడువాడు. చక్కటి అర్థం ఉంది ఈయన పేరుకి. ఈయనేమో గ్రీకు దేశస్థుడైన పేరు అది రోమీకులకు సంబంధించి రోమన్ నేమ్ అన్నమాట. అది రోమిలు పెట్టుకునేది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఇదే పేరు కలిగినటువంటి టైటాస్ అనేటటువంటి ఒక ఎంపైర్ యూదులు పన్ను కట్టలేదని యెరూషలేము చుట్టూ సైన్యాన్ని రౌండప్ చేయించి ఒక్కళ్ళు కూడా బయటకు రాకుండా చిన్నపిల్లలని, స్త్రీలని, పురుషులందరిని కూడా హతమార్చేశాడు. ఆ రోజు రక్తం ప్రవహించి గుర్రపు డెక్కల దాకా ప్రవహించింది రక్తం అన్నమాట. అలాంటి భయంకరుడు టైటాస్. ఆ తీతు వేరు, అతను నరహంతకుడు. ఈ తీతు వేరు. ఇతడు గ్రీకు దేశస్థుడు. అద్భుత రీతిగా దేవుని ఎదిగాడు. పౌలయ్య బోధల చేత మారు మనసు పొంది రక్షించబడి కొద్ది కాలంలోనే దేవుని సేవలో పౌలయ్యతో తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఒక్కసారి కొరింథీ పత్రిక 2వ అలాగే పెట్టుకున్నాను, దగ్గర పెట్టుకోండి. అలాగే ఈయన గురించి తీతు 1:4 పౌలయ్య అంటాడు, నా నిజమైన కుమారుడు. ఇది కూడా గమనించాలి నాయన. ప్రభు కార్యాలు అభివృద్ధి చేసేవాళ్ళు ఎవరంటే ఊరక అలాగొచ్చి ఇలాగపోయే వాళ్ళ ద్వారా ఎప్పుడు పక్కనుంటూ అపనమ్మకస్తుల ద్వారా దేవుని సంఘం అభివృద్ధి చెందదు. ఎలాంటి వాళ్ళై ఉండాలి? సేవకులు, సేవకురాలు ప్రక్కన ఉన్నవాళ్ళు. 1:4 ఏమంటున్నానా? నా నిజమైన, అది నా నిజమైన కుమారుడు అన్నమాట. తీతు వలె, తిమోతి వలె నిజమైన కుమారులు ప్రక్కన ఎవరుంటారో వాళ్ళు యథార్థంగా పవిత్రంగా ఉంటారు. వాళ్ళు
దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు, అది వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు, ఉంటారో తెలియదు, ఊడిపోతారో తెలియదు, నిలబడతారో తెలియదు, కూలిపోతారో తెలియదు. వ్యర్థులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళ ద్వారా కదా ప్రభు కార్యాలయ ఎడల అభివృద్ధి ఏమాత్రం కలగదు, క్షీణించడం అయితే జరిగింది. అలాంటి వాళ్ళను కూడా విశ్వాసులు మీరు జాగ్రత్తగా చూడాలి. దేవుని ఆలయానికి వచ్చేటటువంటి వారు వాళ్ళ ప్రవర్తన పరిస్థితులు గమనించాలి. ప్రసంగాలు చేయంగానే, ఆరాధనలు చేయంగానే వాళ్ళ మహాభక్తులు ఎవరు. కొంతమంది వస్తారు పాపం, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఆదివారం వచ్చేలేక టకటక సిద్ధపడి కుటుంబాలతో దేవుని ఆలయానికి వచ్చి వాక్యం విని బలపడి, ప్రభువా మరి మా పరిస్థితి ఎంతవట్టికి మా భక్తి విధానం అని వాళ్ళ సహజత్వాన్ని చూయించి వెళ్ళిపోతారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే నటన, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని అది. కొంతమంది అయితే మరి నీచంగా 12 మంది యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకడున్నాడు, వాడి పేరు చెప్పండి, ఇస్కారియోతు యూదాలాగా ఉంటారు. ఇక్కడ మనతో మంచిగుంటానే ఉంటారు, బయటికి వెళ్ళి చాడీలు చెబుతూ కుంపులు పెడుతుంటారు. ఎంతకంటే నీచమైన బ్రతుకు మరొకటి లేదు. ఎక్కడైనా సరే, కుటుంబ వ్యవస్థలో కానీ, ఫ్రెండ్షిప్లో కానీ, సంఘాల్లో కానీ ఇలాంటి వారు కొరుకుడు పుండు లాంటి వారు. వాళ్ళు ఎవరిని ఏం చేయలేరు. చివరికి ఇస్కారియోతు యూదా వాడికి వాడు ఉరేసుకొని చచ్చాడు. దేవుని సన్నిధి అంటే అది ఏదో చెలకాటం సరదా కాదు. దేవునితో పెట్టుకోకూడదు. నుప్పుతో చెలకాటం కాదు, దహించు అగ్ని దేవుడు. భక్తి జీవితంలో సిన్సియర్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి భక్తులు. అల్లరిగా సిల్లీగా ఉండకూడదు. అవకాశం ఉంటే ఇక్కడ, లేకపోతే అక్కడ, రోజుకొక సంఘం, రోజుకొక ప్రాంతాలు తిరగకూడదు. అలాంటి వాళ్ళని కూడా మీరు గమనించాలి. తాను చెడును కోతి వనమెల్లా చెడిచిందని వాళ్ళు కూడా తిరగటానికి తిరిగే వాళ్ళగా చేస్తారు. కొంతమందిని రమ్మంటారు మిమ్మల్ని కూడా, యేసు రక్తమే జయము, నువ్వు రాకపోయినా పర్లేదు కానీ నేను రానని చెప్పాలి. అంతే. ఒకటి చాలు, ఒక తండ్రి చాలు కదా, ఒక కుటుంబం చాలు. నమ్మకంగా అక్కడ కట్టుబడి బ్రతకాలి కదా. నీటి కాలవల ఎవరైనా నాటబడి ఆకు వాడక తన కళామందు ఫలిస్తారు. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు, అది అటు ఇటు తిరిగేవాడేమో పట్టు, ఫలించేవాడేమో చెట్టు. ఇదే మీరు ఆలోచించుకోండి. భక్తిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మళ్ళీ కావాలన్న ఆ సమయం దొరకదు, ఆ పరిశుద్ధత దొరకదు, ఆ స్థానం దొరకదు. ఇక్కడ తీతు పౌలయ్య స్వయంగా అంటున్నాడు, నా నిజమైన కుమారుడు. నిజమైన కుమార్తెలుగా ఉంటేనే సంఘానికి అభివృద్ధి కలుగుతుంది. నానా ఇక్కడ కొరింథీ రాసి 2వ పత్రిక 2వ అధ్యాయము, ఈ మాట నేను చదువుకొని అస్సలు చాలా ఆశ్చర్యపడ్డాం. 12, 13 వచనాలు చూడండి నాన్న. నేను త్రోయకు, పౌలయ్య సువార్త ప్రకటన చేయడానికి త్రోయ అనే ప్రాంతానికి వచ్చాడండి. ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక, చాలు చూడండి. అక్కడికి వెళ్ళాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు నాన్న? త్రోయ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఒక మంచి అవకాశం దొరికిందని ఇంకా వాక్యం చెప్పుకోవచ్చు అనుకునేసరికి ఆ త్రోయలో తీతు ఉంటాడేమో చూశాడు. తీతు కనబడలా. ఇలాంటి కొన్ని ప్రాముఖ్యమైన మీరు తెలుసుకోవాలి నాన్న. అందుకే చెప్తున్నాడు దేవుడు. తీతు కనబడనందున ఏం జరిగిందమ్మా? అది గట్టిగా చదవాలి. నా మనసులో నెమ్మది లేక. అది చూసారా? తీతు లేకపోతే పౌలయ్య మనసులో ఏం లేదు. అది మన ఆత్మీయ తల్లిదండ్రులకు మనం ఎలా కనబడాలంటే తీతులాగా కనబడాలి. అదే అమ్మాయి రాలేదే, అరే అబ్బాయి రాలేదే, అయ్యో ఎట్లా. అది తీతు
సంఘానికి, సమాజానికి, ఆత్మీయ పెద్దలకు నెమ్మదిని కలుగ చేయు వాడు. కొందరు చూడగల అబ్బా వచ్చాడురా బాబు కదా, వచ్చిందిరా బాబు తల్లి, నెమ్మది ఉండదు. కొందరు వస్తే మనం చక్కగా అంతా గ్యాదర్ అవుతాం, అందరం సమావేశం అవుతాం, చాలా ఆరాధన పాటలు అవన్నీ చాలా హ్యాపీగా ఇట్లాగా ఇంకా అలాగ మూవ్ అవటానికి వెళుతుంటావు. పానకంలో పుడకలాగా హఠాత్తుగా కొందరు ప్రత్యక్షం అవుతారు. వాళ్ళు వాక్యం వినరు, రావటం పక్కన వాళ్ళతో ముచ్చట్లు, ఇది అదేందంట ఇదేందంట, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఇదే ఆ సమయం. దేవుని వాక్యం వినే స్థలం, సమయం ఇది. దేవుడు మనతో మాట్లాడే సమయం. వాక్యం వినడం అంటే దేవుడు మనతో మాట్లాడటం, ప్రార్థన చేయడం అంటే మనం దేవునితో మాట్లాడటం. ఇది చాలా ప్రాముఖ్యం, విలువైన సమయం. ఇది ఆడుకునేది కాదు, ఏమండి, మాట్లాడుకునేది కాదు. మాటలు, దేవుని మాటలు వినే సమయం. కొందరు వస్తే అశాంతి కలుగుతుంది, గొడవ కలుగుతుంది. ఈ సేవ ఆరంభంలో కొందరు ఉండేవాళ్ళు, ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళు ఎక్కడ కూడా సభలప్పుడు వచ్చారు, అయిపోయిన తర్వాత పెద్ద గొడవ, కేకలేస్తే ఏ యాక్సిడెంట్ అయిందో, ఎవరు పోయారో అని చుట్టూ ఉన్న వాళ్ళంతా వచ్చారు. మళ్ళీ ఇంకొక ఊరిలో జరిగితే అట్ట గొడవ. మరి వాడు ఎందుకో కేవలం సైతాన వాళ్ళని గొడవ చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు నా జ్ఞాపకం వస్తుంది ఈ సందర్భం. వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ గొడవ. వచ్చిన వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, లేకపోతే పక్కన వాళ్ళతో తగువు పెట్టుకునేవాళ్ళు. చూడండి దుష్టుడు ఎంత పని చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా, కొందరు హెచ్చరిస్తున్నా వాళ్ళు నెమ్మదిగా బ్రతకటానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎవరైనా మంచి చెప్తే వాళ్ళతో గొడవ పెట్టుకునేవాళ్ళు. అది కాదు. దానివలన మనం దేవుని కార్యాలను అభివృద్ధి చేయలేం. తీతు ఉన్న దాన్ని బట్టి ఏం జరిగింది నాన్న అక్కడ? నెమ్మది. ఏంటది? అది మర్చిపోవద్దు. ఆయన ఉంటే నెమ్మది ఉండేది. నెమ్మది లేక సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు, అది చూస్తారా, ఇంకా అక్కడ లేడు. నిజమే, కొందరుంటే హ్యాపీగా ఉంటుంది కదా, బాగుంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది. కొందరు ఉంటే గందరగోళంగా ఉంటుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను, దేవుడు ఇది మీరు సంపాదించుకోవాలి దేవుని పిల్లలు. నెక్స్ట్ నాన్న ఇలాగే ముందుకు వెళ్ళిపోదాం. 7వ అధ్యాయం, కొరింథీ మాత్రం అలాగ భద్రంగా ఉంచండి. 7వ అధ్యాయంలో 5 నుంచి చదవండి. చూడండి, మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును, చూడండి ఇక్కడ సేవలు అన్నమాట, బాగా బిజీ అయిపోయాడు పౌలయ్య, ఆయనతో ఉన్న టీము. వాళ్ళ శరీరం ఏమాత్రము, అది సేవలు ఒక్కోసారి అలాగ ఉంటుంది నాన్న. చాలా మనం దేవుడి కృపలో ఈ 2024వ సంవత్సరంలో జనవరి నుండి మే నెల కదా, ఆ ఎడవల్లి ఉప్పలపాడు అస్సలు ఆ ఎర్రటి ఎండలో చాలా బిజీ. మీరు కూడా విశ్వాసులు కూడా, బ్రదర్స్ కూడా పాపం ఆ టెంట్లు వేయటం, స్టేజీ బల్ల వేయటం, ఎర్ర టెంట్లు, ఇవన్నీ దేవుడు నిజంగా మనకు ఈ సంవత్సరం ఇచ్చిన గొప్ప భాగ్యం అదే. నాకు 2 ఆపరేషన్లు జరిగినాయిలే కానీ కదా, ఆ వేడికి అవన్నీ బయట పెడితే పడి, కానీ చాలా ధారాళంగా సేవ చేసాం, విస్తారంగా చేసామని, రెస్ట్ లేదు. ఒకసారి నాకు స్టేజ్ మీద నిద్ర వచ్చేది అట్లాగా. ఎందుకంటే ఇది మనకు ముందున్నటువంటి అపోస్తులు ఈ శ్రమనే, వీళ్ళకి ఏమి లేదంట, విశ్రాంతి లేదు. ఎటు పోయినను చూసారా, సేవలు ఇవి కూడా వస్తాయండి. మనకు స్వస్థతలు, అద్భుతాలు, మేళ్ళు, ఉపకారాలు జరగడం మాత్రమే కాదు, కానీ ఎటు పోయినను శ్రమయే కలిగెను. చూడండి, మళ్ళీ బయట వాళ్ళ అన్యులతో పోరాటం, లోపట ఏముందటనా, అది ఈ విశ్వాసి ఎవరు ఏమైపోతారో, ఈ చెల్లి ఏమైద్దో, ఈ అన్న ఏమవుతాడు, ఈ తమ్ముడు ఏమవుతాడో కదా, ఇదొక భయం. అయినను దీనులను ఆదరించు దేవుడు. చూడండి ఎందుకు చెప్తున్నానంటే, తీతు రాక వలన
ఒకటి గట్టిగా చప్పట్లు కొట్టండి. మొదటేమో నెమ్మది, ఇక్కడేమో ఏం కలిగింది? ఆదరణ. అది చూడంగానే హ్యాపీ, ఆదరణ కలిగింది. అంటే ఆదరణ ఎందుకు కలిగింది? చెప్పుంటాడు తీతు, అన్నా, నానా, ఆత్మీయ తండ్రి, అయ్యగారు, ఏం పర్వాలేదులే, నువ్వు బాగా దేవుడి దగ్గర బహుమానాలు సమకూర్చుకున్నావు కదా, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరేం చేయాలి? మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది నెమ్మది అనేది నానా, లేకపోతే ఆదరణ అనేది ఒట్టిగా ఓదార్పు ఆదరణ కలగదు. దేవుని మాటల వలనే, దేవుని వాగ్దాన వాక్యాల వలననే ఆదరణ కలుగుదు. తీతు అట్లాగే చెప్పాడు ఆత్మీయ తండ్రికి, ఏం లేదులే నాన్న, నీకు అక్కడ మంచి బహుమానాన్ని, ఈ సేవల అభివృద్ధిని దేవుడు కలుగా చేయబోతున్నాడు నాన్న, అందుకే అని గొప్ప ఆదరణ కలిగించాడు. నాన్న మీకు అర్థమవుతుందా ఈ విషయాలు? కనుక దేవుని కుమారులు కుమార్తెలుగా తీతు వలె మనం ఉండాలి. ఎంతకాలం తిందాం, తాగదాం, వస్తాం, పోదాం, చూద్దాం, చేద్దాం కాదు, చేయాలి, నిలబడాలి, నాటబడాలి, అభివృద్ధి చెందాలి. ఇది సేవకత్వంలో, భక్తి జీవితంలో చాలా అవసరం. దాదాపు ఇక్కడ సంఘం కట్టబడి 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాల్లో మనం రక్షణ పొందుకొని ఎంతకాలం అయింది? మన స్థితులు ఎలాగున్నాయి? మన ఆత్మీయ అభివృద్ధి ఎలాగుంది? ఎవరినైనా దేవుడి దగ్గర తీసుకొచ్చామా? వారి ఆత్మీయతలో బలపడటానికి ఏమైనా సలహాలు ఇచ్చామా? ఇవన్నీ కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. అంతేగాని సిస్టర్ ప్రేయర్కి వస్తూ అన్ని విషయాలు సహకారంగా ఉంటే నువ్వెందుకు వెళ్ళేది, వాళ్ళు చేసుకోలేరేంది అని అభ్యంతరం పెట్టకూడదు. బ్రదర్ వెళ్తూ ఉంటే సిస్టర్ నువ్వేందంట, ఆయన ఉన్నాడుగా అనేటటువంటిది రాకూడదు. ఇప్పుడు పనివాడు జీతానికి పాత్ర, అర్థం చేసుకోండి. మనం పని చేస్తాం, ఎంత ఎక్కువ పని చేస్తే అంత శాలరీ మనకి వస్తుంది. ఈ లోక సంబంధమైన వ్యక్తే నీ కష్టానికి ఫలం ఇస్తుంటే, న్యాయవంతుడు పరమందున్నటువంటి ఆయన నీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వడా? చెప్పండి, ఇస్తాడా ఇవ్వడా దేవుడు? నమ్ముతున్నారా? నమ్మితే చప్పట్లు కొట్టండి. అందుకే ప్రభు అంటాడు, పౌలయ్య అంటాడు, క్రీస్తు యేసునందు మీ ప్రయాస అదే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది గుర్తుపెట్టుకోవా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. స్తోత్రం, హల్లెలూయా. పౌలయ్య అంటున్నాడు ఈ కొరింథీ సంఘంతో, నానా మరి తీతు రాక వలన చూడాను మమ్మ ఆదరించును. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు, చూడండి ఇక్కడ
ఇందులో ఇంకొక గుణం ఉంది. సంఘ బిడ్డలు కదా అత్యధికంగా అభిలాష, ఇష్టత దేవుని కార్యాల ఎడల, దేవుని ఆరాధన ఎడల కదా, దేవుని సన్నిధి సందేశ విధానం వలన ఎవరో అభిలాష, ఇష్టత కలిగి ఉన్నారో వాళ్ళను కూడా ఆయన గమనిస్తున్నాడు. ఎందుకు గమనిస్తారు ఇలాంటి భక్తులంటే, వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళు ఏ విషయంలో, పాడే విషయంలో ఆసక్తిగా ఉన్నారా, వాక్యం చదివే విషయంలో ఆసక్తికి అభిలాష కలిగి ఉన్నారా, హెచ్చరించడంలో, కీర్తన చెప్పడంలో, సాక్ష్యాల్లో, వీటన్నిటిని గమనించి అందులో వాళ్ళకి సామర్థ్యాన్ని కలుగా చేస్తారు, ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారన్నమాట. కొందరు ఉంటారు మనల్ని బలపరుస్తారు, ప్రోత్సహిస్తారు. లేదయ్యా నువ్వు పాడతావు, ఇట్లా పాడు, అది ఇలా పాడు, అమ్మా నువ్వు బైబిల్ చదువుతావు, నాన్న చదువు, ఇట్లా చదువు, ఇలా చదువు, ప్రోత్సహిస్తారు. మీరేం చేస్తారు? అందులో సామర్థ్యాన్ని పెంచుకుంటారు, నైపుణ్యతను సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో కావాలి. వెర్రి విత్తనాలుగా ఉండకూడదు, తాలు తబ్బలాగా ఉండకూడదు. అలాంటి వాళ్ళు మీరు చూడండి, వాళ్ళు దేనికి పనికిరారు, వాళ్ళకి ఏ విషయంలో ఆశీర్వాదం, అభివృద్ధి ఉండదు, ఏ ప్రయోజనం ఉండదు. వారే నిలబడరు, ఎవరు నిలబెడతారు? వాళ్ళే నడవరు, ఎవరు నడిపిస్తారు? గుడ్డివానికి త్రోవను చూపిస్తాడా? చూపించలేడు. ఒక లెక్కలో అన్నీ ఎరిగి గుడ్డోడైపోయినట్టు. ఇవన్నీ కూడా ఎవరికి వారు దైవాత్మ చేత బోధించబడాలి. ఎదిగిన తర్వాత ఒకళ్ళు చెప్పేది కాదు. సిగ్గులేదురా అంత ఎదిగావు, నీకు చెప్పాలా? అరుస్తాం మనం. నువ్వు తెలుసుకోవాలి. ఎదిగిన తర్వాత బిడ్డలు ఎలాగో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలో కదా, పని పాటలు చేసి వాళ్ళ సహకారంగా ఉండాలో, సంఘ విధానంలో కూడా 5-10 సంవత్సరాలు రక్షించబడి ఉండగా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలి. ఇక్కడ ఈయనట కదా, తీతు రాకోళ్ళ మాత కాక అతడు మీ అంగలార్పు నా విషయమై అది అయ్యా. కొరింథీ సంఘం వాళ్ళు ఇట్లాంటి కలిగి ఉన్నారు. బాగా ప్రార్థన చేస్తారు, అంగలార్పుని అన్నాడుగా, బాగా ప్రార్థన చేస్తారు. చాలా మంచి భక్తి కలిగినటువంటి పిల్లలని పౌలయ్యతో భక్తులతో చెబుతూ తీతు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును అదే అయ్యా ఏందనుకున్నావు, చాలా బాగా ఆదరించారు వాళ్ళు అని వీళ్ళని ఆదరించాడు తీతు గారు. ఆదరణను చూడండి, తాను ఇక్కడ ఏమంటున్నాడు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను కనుక నేను మరి ఎక్కువగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది ఆయన భక్తులను ప్రోత్సహించి సంతోషపరుచువాడు. ఎన్ని శ్రేష్ఠ గుణలక్షణాలు ఉన్నాయో తీతు భక్తుల్లో చూడండి. ఇక్కడ ఇందాక అమ్మాయి చదివినట్లుగా తీతు ఎవడని ఎవరైనా అడిగినా అది ఇలాంటి వాడు తీతు. పిచ్చోడు కాదు, వెర్రి భక్తి కాదు, నిష్ప్రయోజనకరమైన భక్తి కాదు, శ్రేష్టమైనటువంటిది నాయన. అతడు విషయాల్లో మనం ఇలాగ ధ్యానం చేసుకుంటూ వెళ్తే ఇదే ఏడులో నాన్న చూడండి 13-14 వచనాలు కూడా చదవండి. చూడండి, ఇలాగూ తీతు వారి విషయంలో ఆదరింపబడి ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎలాగుందో చూడండి. ఇది తెలియని ఒక ప్రోత్సాహం, ఉజ్జీవం, మన అంతరంగంలో కలిగేటటువంటి సంతోషం. ఒక వ్యక్తి తాను ప్రోత్సహించువాడై బలపరచువాడై ఉన్నప్పుడు సంఘం అతని మీద దృష్టి ఉంచుతుంది. అమ్మ అన్న వచ్చాడు, అక్క వచ్చింది, ఒకలాంటి ఒక ఆదరణ, తృప్తి కలుగుతుంది.
వాళ్ళు ఏదైనా కష్టంలో ఉండి ఏడ్చారనుకో మనకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు సన్నిహితులు, సమీపస్తులు కదా, మన కష్ట నష్టాల్లో, మంచి చెడుల్లో అన్నిట్లో కూడా వాళ్ళు పరామర్శించేవాళ్ళు, యోగక్షేమాలు తెలుసుకునేవాళ్ళు. నాకేం పట్టింది అన్నట్లుగా ఉండేవారు కాదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. వెళ్తాలే వస్తాలే, వాళ్ళతో నాకెందుకు, వీళ్ళతో నాకందుకని. ఏ వ్యక్తి అయినా సరే నీ ఒట్టికి నువ్వు అలాగుంటమే కానీ నీ వ్యక్తిత్వంలో కూడా నువ్వు ఎదగలేవు. క్రైస్తవ్యం అంటే మనం తిని బ్రతికేది కాదు. ఇతని ఎడల నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటటువంటిది మనకు యేసయ్య చెప్పిన బోధ. అది దాన్ని ఫాలో అవునప్పుడు నువ్వు దేవుణ్ణి నువ్వు అనుసరించడం లేదు అని అర్థం. అసలు ఆయన నువ్వు అనుసరించినప్పుడు వచ్చి రావడం పోవడం వలన ఆడ సుబ్బుడు రానే వచ్చాడు, పోనే పోయాడు. వాడు ఎందుకు పంపించాడంటే ఆ ఊళ్ళో కబురు చెప్పడానికి పంపించాడు కదా. మంచి కబురు, చెడ్డ కబురు, శుభము అశుభము పంచడానికి వాడిని పంపించారు. అరే అక్కడ మన వెంకయ్య ఉన్నాడు కదరా, పోయి చెప్పురా, పోరా, ఆయన దగ్గరికి వెళ్ళరా పో అన్నాడు. వెళ్ళాడు, వచ్చాడు. తర్వాత కనబడితే ఏందిరా మనం అక్కడ రాలేదు ఆ కార్యక్రమం అంటే, నాకెవరు చెప్పారంటే సుబ్బుడు వచ్చాడు పంపించాడు కంటే వచ్చాడు పోయాడు. నాకేమి అట్టుంటుంది కొంతమంది భక్తి. సుబ్బుడు రానే వచ్చాడు, పోనే పోయాడు. ఈ బ్రదర్ కూడా రానే వస్తాడు, పోనే పోతాడు, ఏ కబురు ఉండదు అని. ఇవన్నీ మనం లోతుగా ఆత్మీయతలు గమనించాలి. మన అభివృద్ధి కొరకు, మన మంచిగా దీవించబడటానికి కొరకు, ఒక సాక్షులుగా బ్రతకడానికి దేవుడు అనేక సంగతులు మనకు బోధింప చేస్తున్నాడు. ఇక్కడట ఆయన అతని సంతోషాన్ని చూచి మరి ఎక్కువగా మేము అదే, కొందరు సంతోషం మనలో మరి ఎక్కువగా సంతోషాన్ని కలుగా చేస్తుంది. ఈ లింకు ఒక ఫ్యామిలీలో ఉన్నట్లు ఉండాలి. ఇప్పుడు ఏముందిలేండి, కుటుంబాల్లో కూడా ఇలాంటి హ్యాపీ లేదు. వాళ్ళు అన్న ఎవరో, తమ్ముడు ఎవరు, చిన్నమ్మ ఎవరో, పెద్దమ్మ ఎవరో, పెదనాన్న ఎవరో, చిన్నాన్న ఎవరో, ఏమి లేవు ఇప్పుడు. అప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఉంటే గ్రాండ్ ఫాదర్ లాగా భయపడారు. రే తాతయ్య వస్తున్నాడు రా, రే జాగ్రత్త అని భయపడేవాళ్ళు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది వినేవాళ్ళు. పెద్దనాన్న వస్తున్నారు రా, అలాగే పెద్దనాన్న, పెద్దాళ్ళకి లోబడా. ఏదంటే ఆయనతో ఇప్పుడు చూడండి, సమాజంలో కూడా గౌరవ మర్యాదలు క్షీణించి పోయినాయి. ఒకసారి పాతగుంటలో సభ అయితే వెళ్ళాను. సాయంత్రం పంపులు వస్తున్నాయి, ఆడవాళ్ళందరూ తగులు ఆడుకుంటుంటే ఇక నేను ఇటు వస్తున్నా. అరగాకే పాస్టర్ గారు వస్తున్నాను, అరగాక పాస్టర్ లేదు, నాకు ఇష్టం లేదు ఏందంటాం. వారు బాబు అని అడు తిరిగేది. ఇంకేముండదు, ఒక ఫోర్స్ వస్తుంటే మంచి లేదు, చెడు లేదు. పాడైపోయింది సమాజం కూడా. మరి కనీసం మనం సంఘబిడ్డలను, దేవుడిని ఎరిగిన వాళ్ళం, మనమన్నా ఒక ఐక్యతగా ఉంటామా, సమాధానంగా ఉంటామా, నమ్మకంగా ఉంటామా అంటే ఆ స్థితి కూడా సంఘాల్లో లేకుండా పోయింది. ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, పౌలయ్య అన్నట్లుగా సిగ్గుపడవలసిన వాటిలో ఏమంటున్నారు, అతిశయ పడుతున్నారంట. అయ్యే నేను ఇట్లా చేశాను, నిజంగా వాడు చూడు నిన్న కాక మొన్న వచ్చాడు ఎట్లున్నాడు, అమ్మాయి చూడు నిన్న కాక మొన్న వచ్చి ఎంతగా ఆత్మీయతగా ఉండి ఆత్మ పొందుకొని ప్రవచిస్తుందో, వాళ్ళు అట్లా పరిచర్య చేస్తున్నాడు, నేను అమావాస్య పౌర్ణాన్ని కనపడుతున్నాను. సిగ్గుపడ్డం, వీడు సిగ్గుశరం ఉండదన్నమాట. ఏదో పెద్ద గొప్పోళ్ళలాగా ఏదో చేసినట్టుగా తమకు తాము హెచ్చించుకుంటారు. సిగ్గుపడాలి, ప్రార్థన చేయనందుకు సిగ్గుపడాలి, దేవుళ్ళు సరిగా ఉన్నందుకు సిగ్గుపడాలి, సహవాసంలో నిలబడనందుకు సిగ్గుపడాలి ఆత్మీయులు. ఇది దేవుడు మనకు నేర్పించింది, అది కలుగు చేశాడు దేవుడు. ఇక్కడ వీళ్ళు సంతోషిస్తున్నారంటే ఎందుకంటే అన్నిట్లో కూడా ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను, అది ఏ మాటలు చెప్పాడు, అది చూడడం ఏంది. ఆ బిడ్డ ఏమనుకున్నావు, ఈ సోదరి ఆ సహోదరుడు ఏమనుకుంటున్నావు, ఇట్లాగ చేస్తారు, ఇలాగుంటారు. ఇలాంటి ఉపవాసం, ఇలాగ ప్రతిష్ఠత, ఈ విధమైన సమర్పణ.
కదా. ఒక్కొక్కసారి మనం కుటుంబంలో కూడా వాడు బాగా చదువుతాడు, వాడు పెద్దోడు భలే చదువుతాడు, చిన్నోడు చాలా తెలివైనోడు, ఇట్లా చెప్పుకుంటాం. దాంట్లో తప్పేమీ లేదు. వాళ్ళు కూడా అందరూ వాళ్ళ పిల్లలు చాలా మంచిగా ఉన్నారండి. ఇది మన సంఘాల్లో కూడా వాళ్ళు నమ్మకస్తులయ్యా, ఉపసిస్తారు, ఎంతో విజ్ఞాపన చేస్తారు, అన్ని విషయాల్లో త్యాగపూరితమైన వ్యక్తులని ఇక్కడ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు నాన్న పౌలయ్య? ఏ అతిశయపు మాటలు చెప్పినాను గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రాలు. అది అంటే ఎంత స్థానాన్ని తీతు సంపాదించుకుని చూడండి. పౌలయ్య వెళ్ళి అయ్యా కొరింథీ సంఘం పెట్టి ఇలాంటోళ్ళు. ఇప్పుడు నేనున్నాను, ఎవరికి అర్థం అవడానికి చెప్తున్నాను. సమయలు ఉన్నాడు. మహేష్ పర్లేదురా అన్న, మరి బాబాని ఇలాగలాగా అది ఇది ఇవన్నీ చెప్తా ఉంటాను. వాడు ఎంతోడైతే చెప్తాను, ఆత్మీయతలో ఎదిగిన వాడైతేనే చెప్తాను, దైవ కార్యాలు అర్థం చేసుకున్నవాడైతే చెప్తాను, ప్రయాసపడేవాడైతే చెప్తాను, ఆత్మీయతలు సంతోషించేవాడైతేనే చెప్తాను. అతడు యోగ్యుడు, అర్హుడు, వినదగిన వాడు, అతనికి చెప్పవచ్చు. పౌలయ్య ఎక్కడా? అపోస్తలుడు తీతు ఎక్కడా? ఇలాంటి ఫ్రెండ్షిప్, ఈ స్నేహాన్ని, బంధాన్ని సంపాదించుకోగలిగాడు. ఇది కావాలి. తీతువలి మీరు కూడా సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రాలు. స్పీడ్కి వెళ్ళిపోదాం, కొద్దిసేపులో టైం గెర్రమని తిరిగిపోతుంది. ఇప్పుడైనా వచ్చిన చదివావు నాన్న నువ్వు? నాన్న 7:14 కిందకి రా, కొద్దిగా వచ్చేసి ఇంకెళ్ళిపోదాం. మరియు మీరు భయముతోనూ గట్టిగా చప్పట్లు. అది అయితే చూడండి, తీతు వెళ్ళినప్పుడు వీళ్ళు చాలా భయపడుతూ విధేయతను చూపిస్తూ ఉన్నారంట. వీళ్ళ మంచితనం, వీళ్ళ భక్తిని కొరింథీ సంఘ బిడ్డలతో గమనించి ఒక చక్కటి మాట అంటాడు. ఏమంటాడు? ప్రతి విషయం వల్ల నాకు ధైర్యం కలుగుతుంది. ముందు అంటాడు అతని అంతఃకరణము. కరణం అంటే ఏం చెప్పండి? చదువుకున్నవాడు. అంతఃకరణం అంటే చెయ్యి. కర్ణ పేరు చెడిపోతుంటారే, చెవి. ఇది ఏం చెప్పే చెవి ఏంటంటే ఆత్మీయ చెవి. చెవి గలవాడు వినును గాక. అంటే ఇతని అంతఃకరణం, ఆ ఆత్మ సంబంధమైన చెవి ఎప్పుడూ ఈ చెవి సంఘం వైపే ఉందంట. ఇంకేమైనా మంచి సంగతులు వినపడతాయేమో, ఇంకెలాగో ఉజ్జీవకరమైన సంగతులు వినపడతాయేమో అట్టే ఉందంట. అసలు చూడండి, అసలు ఇదంతా కూడా ఒక ఉన్నతమైన స్థితి ఇక్కడ కనబడతా ఉంది. ప్రతి విషయంలోనూ మీ వలన నాకేం కలుగుతుంది? అదే కనుక పౌలయ్య హ్యాపీ అయిపోతున్నాడు. అది సంఘం గురించి సేవకునికి, సేవకురాలకి ఏం కలగాలి? ధైర్యం కలగాలి, సంతోషం. కొద్దిగా నేను డీప్గా వెళ్తున్నా ఇది. ఎందుకంటే ఎక్కడ వేసావు గొంగలంటే అక్కడే ఉండకూడదు. నువ్వు ఆ మెట్లోనే ఉండకూడదు. ఇంటికి చేరాలంటే ఆ మెట్లన్నీ ఎక్కాలి, అప్పుడు రూమ్లోకి, హాల్లోకి వెళ్తాం. ఎక్కడే ఉంటే ఇంకా అక్కడే ఎక్కాలి. ఆధ్యాత్మిక విషయంలో కూడా మిమ్మల్ని దేవునికి, ఆత్మీయతకు చేరువుగా చేర్చడానికి ఈ మెట్లు ఎక్కిస్తున్నామండి, మరొకటి ఏమీ కాదు. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోదాం. సమయం కూడా ఇక నాకు చాలదు. ఇంకంత మాత్రమే కాకుండా నాన్న, ఇప్పుడు మనము మరొక అద్భుతమైన విషయానికి వెళదాం. ఈ 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఈ 8వ అధ్యాయంలో మనం 6-7 వచనాలు చూద్దాం. తీతు
ఈ కృపను ఎలాగూ మొదలు పెట్టెనో అలాగునే దానిని మీలో సంపూర్ణము చేయమని. అది నన్ను ఒక్కసారి నా వైపు చూడండి, ఇంకెవరు బైబిల్ చదవద్దు. ఇక్కడ విషయం ఏంటంటే, మాసిదోనియా సంఘాల వారు ఉన్నారు. వారికట దేవుని గూర్చి, దేవుని కృపను గూర్చి మీకు అది వాళ్ళు దేవుని కృపలో ఎంత ఎదిగారో మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చదువున్నాను 2వ వచనం. ఎలాగనగా వారు బహు శ్రమ వలన, ఒకటి వాళ్ళ రక్షణ ఎలాంటిదంటే, ఏ సంఘం అది? మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమ వలన ఏమయ్యారు? నాన్న పరీక్షించబడగా. అంటే వాళ్ళు రక్షణ పొందుకున్న తర్వాత చాలా శ్రమలు, బాధలు వచ్చినాయి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, అనారోగ్య పరిస్థితులు ఉండవచ్చు, కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలు, బాధలు ఉండవచ్చు. మీ ఉద్యోగాల్లో కూడా మరి వేరే వాళ్ళు ఉంటారు కదా, కోవర్కర్స్ ఉంటారు కదా, కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ వలన, అధికారుల వలన రకరకాలుగా రక్షణ పొందుకున్నారు. ప్రార్థన చేస్తే మీకే ఈ శ్రమలు, ఈ పోరాటాలు ఉండొచ్చు. నాన్న, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకలు, వాటన్నిటి నుండి ఆయనే దేవుడే విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. చాలామంది జరుగుతుంది ఏంటంటే, పోయిన వారంలోనే 2 సన్నివేశాలు నేను ఉన్నాను. ఒక ఇంటికి వెళ్ళి బర్త్డే ప్రేయర్ అయితే వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ చెప్తా ఉన్నారు, వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు. ఆ అయ్యగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు మమ్మల్ని పిలిచారన్నమాట ఆ బర్త్డే ప్రేయర్కి. చెప్తున్నారు, మేము, నా భర్త, మేము ఎంతో పరిచర్య చేసాం, మందిరానికి ఎంతో డబ్బులు కూడా సహాయం చేసాం, ఎన్నో కష్టాలు పడ్డాం, అది పడ్డాం, ఇది పడ్డామండి. అయితే మాకైతే ఇప్పుడు ఆర్థిక సమస్య అయిపోయింది, అప్పులు పాలైపోయాం, కష్టాలు ఎక్కువైపోయినాయి, నెమ్మది లేదు. ఇంకా ఆయన అంటున్నాడు, ఇక పూర్తిగా ప్రార్థన మానేద్దాం, ఈ కష్టాలు మనం ఎక్కడ పడతాం, ఇంకా ప్రార్థనకు దూరం అయిపోదాం, దేవునికి దూరం అయిపోదాం అంటున్నాడంటే తప్పమ్మది, తప్పు. ఒక రైతు తన పొలంలో పంటను సమకూర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి. దుక్కి దున్నాలా, విత్తనం వేయాలా, తొలకర వాన కొరకు చూడాలా, నాటాలా, కడవ వర్షం కావాలా, పంటను జాగ్రత్తగా చూసుకోవాలా నానా, అప్పుడు కదా చేతికొచ్చేది ధాన్యం. అలాగే ఇది భక్తి జీవితంలో ఎన్నో ఉంటాయి. అసలు మనకు శ్రమలు, కష్టాలు రాకపోతే మనం దేవుని పిల్లలం కానే కాం. అది చదువుదామా హెబ్రీ 12 ఆ మాట అంటాడు పౌలయ్య. కొంతమంది దినాన్ని ఏంటంటే, ఏదన్నీ కలిసి వస్తేనే దేవుడు, అప్పుడే తోడుగా ఉన్నాడు, అప్పుడే ఆయన సహాయం చేస్తాడు, అప్పుడే మంచోడు అన్నట్లుగా ఉంటారు. లేదండి, ఎప్పటికీ ఎన్నటికీ దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. ప్రతిదానికి ఒక సమయం నిర్ణయించాడు. నీకు సంతానం కలగడానికి సమయం, ఏవండి, నువ్వు అభివృద్ధి చెందడానికి సమయం, నీకు అన్ని విషయాల్లో సహకారం దొరకడానికి సమయం. మేడం, రిఫరెన్స్ మీరు చెప్పాలి పిల్లలకి. 12:7 చదవండి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. అది తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. ఒక చూడండి, ఏంటంట, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ. అర్థమైందా? దుర్బీజులు అంటే అర్థం ఏంటి తెలుసా? సాతాను సంబంధులు. శ్రమ అనేది దేవుని పిల్లలకు లేకపోతే దుర్బీజులే కానీ కుమారులు కారు. కుమారులు అనబడేవారు మన తండ్రికి శ్రమ ఎలాగో ఆయన అనుభవించాడో కదా, అలాగూ మనం కూడా శ్రమను అనుభవించాలి. ఆయనైతే మరణాన్ని పొందుకున్నాడు, మనం మరణం చనిపోయేంత కాదు. మనం ఎంత మొయ్యగలమో, ఎంత భరించగలమో. మన పిల్లాడినరే ఒక గ్లాసు నీళ్ళు తీసుకురారా అంటారు, కానీ ఒక బకెట్ నీళ్ళు తేమంటామా? పెద్ద బకెట్
గ్లాస్ ఇదిగో మా ఇదిగో డాడీ అని ఇస్తాడు. అలాగే మన డాడీ కూడా మనం ఎంత భరించగలమో అంత శ్రమే పెడతాడు, కానీ మించింది పెట్టడు. అది చాలా సునాయాసంగా వాళ్ళ శ్రమను కష్టాన్ని చెప్తారు. వెళ్ళినప్పుడు అయ్యా ఈ శ్రమ వచ్చింది అయ్యా, అనుకున్నాం అది పోతుంది, ఉన్నత దూరం అయిపోతుంది అనేది కూడా సంతోషంగా చెప్తారు. అంటే అర్థం ఏంటంటే దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచారు. నా దేవుడు నమ్మదగిన వాడు. దీని వెనక పౌలు అంటాడుగా రోమీయులలో, సమస్తమును సమకూడి, అది ఈ కష్టమైన నష్టమైన దీని వెనక ఏదో దీవెన దేవుడు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి. అది అర్థమవుతుందా? ఇప్పుడు ఎన్ని బ్రదర్స్, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఈ శ్రమ కష్టం అయితే ఇది నీకు మేలు కలగటానికి దేవుడు సమకూర్చాడు. అది గుర్తుపెట్టుకోండి. అమ్మో ఇంకేముంది దీనివల్ల నేను లాస్ అయిపోతా, లాస్ కావు ఇంకంతే. సిస్టర్స్ మీరు కూడా అంతే. ఏ నష్టం అపాయాన్ని నాశనాన్ని దేవుడు కలుగు చేయడు. నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు కానీ కదా, నశించిన వాళ్ళని సంహరించడానికి రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక దీనికి ఏదో ఒకటి ఉంది పరిష్కారం, అది దేవుడు చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ సమస్యను గురించి మోకరించి 2 నిమిషాలు ప్రార్థన చేయండి చాలు. ఒక అద్భుతం మీ కన్నులారా మీరు చూస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. వీళ్ళు ఈ విధమైనటువంటి బహు శ్రమల వలన పరీక్షించబడగా అయినా కూడా దేవుడు మాకున్నాళ్లే, ఏది పోతే ఏమైంది, అసలు ఆయన ఉన్నాడు, ఏ బోగి తొలిగిపోతే ఏముంది, ఇంజిన్ సరిగా ఉంది, ఎన్ని బోగీలైనా లాగిద్ది, ఏది పోతే ఏముంది, నా దేవుడు నాకున్నాడు, ఆయనలో బుద్ధి జ్ఞానం సర్వ. అది వెండి బంగారం ఆస్తి ఐశ్వర్యం పోయినా మన దేవుడు మన హృదయంలో ఉంటే దానికంటే యోబుకి ఇచ్చినట్లుగా 2 ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నిరుత్సాహపడద్దు. కొంతమంది పనికి మానవాళ్ళు మనల్ని బలహీన పరుస్తారు. వాళ్ళ భక్తి సరిగా ఉండదు. నేను అందుకే సరిగా రాట్ల పేదనకు అంటాడు. వ్యర్థులు వారు దేవుళ్ళు సరిగా నాటపడరు. కొందరు దేవుళ్ళలోకి వస్తూ కొద్దిగా శ్రమను అనుభవిస్తున్నప్పుడు అది ఆసరాగా చేసుకొని వాళ్ళ ఇంకను కృంగా తీస్తారు. ఏం పర్లేదు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. చూడండి వీళ్ళు ఎలాగున్నారు. చదవమా. చూడండి, ఇన్ని శ్రమల్లో ఉండి నిరుపేదలైనను వారి దాతృత్వము, అది వీళ్ళ దాతృత్వం పేద సాధలకి దేవుడికి ఇవ్వటం ఎలాగైందంట, బహుగా విస్తరించెను. పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా చూడండి, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని, ఇదియు కాక మొదట ప్రభువునకును కావున తీతు ఈ కృపను, అది అర్థమైందా? ఇది ఆరంభించింది ఎవరంట? ఇవ్వడం. అర్థమైంది ఇదంతా? ఈ దాతృత్వం ఇవ్వడం దేవుని పేద సాధలకు దేవుని కార్యాలకు మొదలుపెట్టిన ఆయన ఎవరు? తీతో. బాబు నువ్వు మొదలుపెట్టావు, వాళ్ళు పేదవాళ్ళైనా స్తోమతకు మించి దేవుని పని కొరకు సేవాభివృద్ధి కొరకు ఇస్తున్నారు. నన్ను ఇక్కడ ఒక చిన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. యూట్యూబ్లో కొన్ని మీరు చూస్తారు కదా, ఇచ్చే వాటిలో కొందరు విమర్శిస్తారు, కొందరు ఈ అంటారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవ్వటం విషయంలో యేసుప్రభు వారు చెప్పాడు, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడను కదా. ఆయన కానుకలు పెట్టి దగ్గరికి ఉండవలసిన అవసరం ఏంది? ఒక పేదవరాలు ఏమిచ్చింది? 2 కాసులు. డబ్బులతో చందాత ఆయనకి ఏం పని?
ధనవంతుడితో అన్నాడు, అరే బాబు, నీ ఆస్తి అమ్మి పేదలకు పంచి నువ్వు నన్ను వెంబడించాను. అన్యాయపు సిరివన స్నేహితులను సంపాదించుకోండి. ఇంకా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ అధ్యాయం వచ్చేసరికి చరాస్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అయితే ఇక్కడ వినండి, ఇక్కడ 2 రకాల వాళ్ళు కనపడుతున్నారు. మళ్ళీ చెప్తే అబద్ధం. ఏంటి? ఒకళ్ళేమో తమ స్వార్థం కొరకు ఇయ్యండి అని జలగలాగా పీకేవాళ్ళు సేవకుల్లో లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళు తినటానికి, వాళ్ళు తాగటానికి, వాళ్ళ బిల్డింగులు కట్టుకుంటాను. అలాంటి సేవకుని జాగ్రత్త, ఇపోతే అట్టా అనేటటువంటి బ్యాచ్ కూడా ఉంది. అలా కాకుండా దేవుని పేరట వచ్చే ప్రతి రూపాయి దేవుని సేవ కొరకు ఉపయోగించే సేవకులు కూడా ఉన్నారు. మాకు భయం. ఈ ద్వారా కొంత ధనం కానుకల రూపేణ, దశంభాగ రూపేణ మా చేతికి వచ్చినప్పుడు పేద సాధల కన్నీరు, కష్టార్జితం, చెమటోర్చి సంపాదించింది ఇది మా లగ్జరీ కొరకు కాదు, దేవుని సేవ కొరకు మేము ఉపయోగించాలి. ఈనాడు ఇంతమందినాన్ని చూడగలుగుతున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఏనా మీరు అర్థం చేసుకోండి. గుంటూరులో కూడా అంత మందిరాన్ని, కోట్ల రూపాయలు విలువైన మందిరాన్ని కట్టగలిగామంటే మీరు అర్థం చేసుకోండి. అన్ని లక్షల కోట్లు వచ్చినా మేము తినటానికి, త్రాగడానికి, లగ్జరీగా ఉండటానికి ఉపయోగించాలి. ఒక మనస్సాక్షి కలిగి ఉన్నాం. దేవుని సొమ్ము దేవుని కొరకే సద్వినియోగపరచాలని. అలాంటి వాళ్ళు ఉన్నారు. మనలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాడు స్వార్థం కొరకు కాదు. కనుక ఏం చేశాడంటే తీతు, అరే నాయనా, మనం పేద సాధనమైన తీసి అలాగ పెట్టు, ఇంకా పేదరికమే మనకు ఉండాలంటే ఏమి ఇవ్వకుండా ఉంటే ఇక దరిద్రం అయిపోతాం, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడని. దేవుని పని చాలా ఉంది కనుక ఇవ్వడం నేర్పించాడు. ఈ నేర్పించడం కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టను అలాగనే దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతని గట్టిగా చాపటగొట్టు. అయ్యా తీతు, దేవుని సేవ కొరకు మేము చెబితే వినేటట్టు లేరు. అది ఆగిపోకుండా ఈ సేవ అభివృద్ధి ఆర్థిక పరంగా దానిలో వాళ్ళందరినీ పరిపూర్ణులుగా చెయ్యి. ఒకసారి ఇచ్చి ఒకసారి ఆపేయడం ఇలాగైతే పని చాలా ఉంది. మనకి ప్రపంచం అంతా సేవ చేయాలి కనుక మీరు ఇచ్చే ప్రతి రూపాయి, అన్ని సభలు పెట్టాం మనం సీజన్లో, వాటి కొరకు, ఆలయం కొరకు, ఇంకా కొన్ని సందర్భాల్లో మేము పేద సాధలను దృష్టి ఉంచుతాం, కొన్ని అవసరాల్లో ఉన్న వాళ్ళకి దృష్టి ఉంచుతాం. అవన్నీ చెప్పకూడదు, ఇచ్చేయి. ఇలాగ చాలా ఉంటాయి నాన్న. ఈ దాతృత్వం అనేటటువంటిది మనం మనుషులకు కాదు ఇస్తుంది. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నము పెట్టితురా, నన్ను ఎప్పుడయ్యంటే ఇది కూడా నా బిడ్డల్లో ఒకరికి ఇస్తే నాకు ఇచ్చినట్లు. ఇది మనం దృష్టిలో పెట్టుకొని దేవుని పని కొరకు మనం మన దాతృత్వాన్ని ఇవ్వాలి. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు స్పీడ్కి వెళ్ళిపోదాం, ఇకేమాత్రం మనం ఆలస్యం చేయొద్దు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం? తీతు పత్రిక వెళ్ళిపోదాం. ఏనా? తీతు పత్రిక వెళ్దాం. తీతు పత్రిక వెళ్ళామా? 1వ అధ్యాయం 5వ వచనం. నీకు ఆజ్ఞాపించిన ప్రకారం. అదే ఎంత స్థానం సంపాదించాడు తీతు గారు, నన్ను క్లియర్గా చదువురా. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను. ఒక్క నిమిషం నాన్న. లోపంలో ఎవరెవరు ఉన్నారో ఆ లోపాల్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలంట? దిద్దాలి. ఎంత అధికారాన్ని సంపాదించుకున్నాడు చూడండి వాళ్ళ గురువుగారి దగ్గర. జాగ్రత్త చూస్తున్నావు కదా సంఘాలను, ఎవరెవరు ఏ లోపంలో ఉంది. బ్రదర్, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, సరి చేసుకో. అమ్మ సహోదరి, ఇది సరైనది కాదురా, తల్లి చెల్లి సరి చేసుకో. దిద్దాడు, అనేకులు బ్రతుకులు సరిదిద్దాడు. అది మనం బండల్లాగా ముద్దుల్లాగా ఉండటం కాదు. ఆత్మీయ వయసులో ఎదుగుతుండగా మనము దిద్దబడి అనేకుల్ని దిద్దాలి. అర్థమవుతుందా? దిద్దాలి. మనం ఎట్లాగో ఇంట్లో పెద్దవాళ్ళం అయ్యామనుకోండి, అన్నలం
తమ్ముళ్ళు చెల్లెళ్ళు తప్పు అట్లా చేయకూడదు, ఇలా చేయాలి, ఇలాగ వెళ్ళాలి, ఇలాగ ఉండాలి కాలేజీలో, ఎలాగ మనం ఏదైనా లోపం ఉంటే ఇంకా ఉదయాన్నే లేకుండా సోమరితనం ఉంటే ఎలాగ వాడిని చక్కదిద్దుతామో, లోపాలు సరిచేస్తామో, సంఘాల్లో కూడా ముందు దిద్దే అర్హత నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు వినకపోతే నీ మాట ఎవడు ఎండో, నువ్వు సరిచేయబడకపోతే నువ్వెవరిని సరిచేయలేవు, సరిచేయలేవు. లోకంలో ఉంటుంది, తండ్రి ఏమో స్మోక్ చేస్తాడు, క్వార్టర్ బాటిల్ తెప్పించుకుంటాడు, తాగుతాడు. నువ్వేంద్రా వాడెవడు సిగరెట్ తాగుతుంటాడు, పక్కన ఉండవేంది అంటాడు తండ్రి కొడుకుని. ఏంద్రా అక్కడ బాధ దగ్గర అట్టు తిడుతున్నావేంది అంటాడు. వీడేమంటాడంటే లోపల డైరెక్ట్ కనకపోయినా ఈయనైతే తాగుతాడు సిగరెట్లు, ఈయనైతే క్వార్టర్లు తెప్పించుకుంటాడు, ఏందో పెద్ద బుద్ధివంతుడా నాకు చెబుతున్నాడు అని ఇంకొద్దిగా అదగానే డైరెక్ట్గా అనేస్తాడు. లోకంలోనే ఇంత పద్ధతి ఉంటే దేవుని సంఘంలో ఎంత నియమం ఉందో అర్థం చేసుకోండి. తీతి ఎంతోడో ఏడంటే లోపాలను దిద్దటం, తర్వాత ఇంకేం చేయడం, ప్రతి పట్టణములోనూ అది పెద్దలను నియమించు నిమిత్తమే. అది పెద్దలు నియమించడానికే తీతును పౌలు ఏర్పాటు. అది ఉండాలి ఒకళ్ళు. మరి బాబు నువ్వు అక్కడికి వెళ్ళాయా, అక్కడికి వెళితే బాగుంటుంది అన్నా కదా, సమయాలు ఇక్కడికి వెళితే బాగుంటుంది అక్క, మీరే అక్కడికి వెళితే బాగుంటుంది అసెస్ దగ్గరికి. అది సంపాదించుకోవాలి. వయసు పెరిగితే ఏం లాభం? కొంతమంది వయసు పెరిగినాడు బుద్ధి జ్ఞానం పెరగదు. ఇవి పెంపొందాలి తీతుల్లాగా. అలాంటి స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు కనుక ఆ రోజుల్లో సంఘాలు అంత అభివృద్ధి. కొరింథీయుల సంఘం, ఎఫెసుల సంఘం, మాసిదోనియాలో సంఘం, దల్మియాలో సంఘం, ఎన్నో సంఘాలు ఎన్నో ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఎక్కడికి వెళ్ళాడో తిమోతి గారు అక్కడ రాయబడింది. ఒక ఆయన ఏం చేశాడంటే అటు ఇటు తిరిగేవాడు ఇహలోకాన్ని స్నేహించి పౌలయ్యను విడిచి తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. తీతు అది దల్మాదియాకును సేవ కొరకు ఎక్కడికి వెళ్ళాడా. 3వ అధ్యాయంలో మనం చూస్తే అదే తీతు 14-15లో రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. నానా సారీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? తీతుకి వెళ్ళా, తిమోతికి వెళ్ళావు. 2 కాదు, తీతు 3వ అధ్యాయం 14-15. తీతుకే మనం లింక్, అది తిమోతికి వెళ్ళిపోతున్నారు. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. అది ఇప్పుడు ఎక్కడికై వెళ్ళింది? ఇక పౌలయ్య తీతుకి చెప్తూ మనవారు కూడా ఏం చేయాలంటే సత్క్రియలు, నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. అది సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొన వలను. ఎన్నో వచ్చిన అయిపోయింది అది 15 చూడండి కింద మళ్ళీ. నా యొద్ద ఉన్నవారందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి. అది ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, ఇక్కడ కూడా సందర్భం పౌలయ్య దగ్గర ఎవరెవరు ఉన్నారో వీరందరూ ఏం చేస్తున్నారు? తీతుకి వందనాలు చెప్తున్నారు. అంటే వందనాలు సంపాదించుకుంటాను కూడా పొందుకుంటాను కూడా అర్హత ఈయనకుంది, ఆ స్థానం ఉంది కదా. మనం ఎవరు నన్ను గురించి చెప్పినప్పుడు అన్నా నువ్వు వెళ్ళినప్పుడు అన్నా నీకు వందనాలు చెప్పాను, నన్ను జ్ఞాపకం చేసుకోవంట. ఎందుకంటే అతడు శ్రేష్ఠుడు, అన్ని విషయాల్లో ప్రయోజనకరమైన వ్యక్తి, ఆత్మీయుడు, మంచి మనసు కలిగినవాడు. కనుక ప్రభువు కార్యాలు అభివృద్ధి చెందాలంటే
తీతులాంటి వారుగా మనం తీర్చబడాలి. ఆయనకున్న భక్తి, ఆయనకున్న త్యాగం, ఆయనకున్న ఇచ్చే మనస్సు, ప్రోత్సాహపరమైన మనస్సు, దిద్దే మనస్సు, దిద్దుకునే మనస్సు, ఇవన్నీ ఉన్నప్పుడు మన వ్యక్తిత్వం, మన కుటుంబంలో ఒక మేలుకరమైన వ్యక్తులుగా మనం ఉండటమే కాకుండా అనేక మందిని ప్రయోజనకరమైన వ్యక్తులుగా మనం తయారు చేయగలము. అతి భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.